వెహికల్ తీసుకొచ్చాను. సో ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే మనకి జంగిడ్ మోటార్ తరపు నుంచి వస్తుంది. అండ్ ఈ వెహికల్ మోడల్ పేరు చెప్పాలంటే రీగల్ 8. సో మీరు చూస్తున్నారు కదా, రీగల్ 8 అనేది ఈ వెహికల్ మోడల్ అనేది వస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్ చెప్తే మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అనేది వస్తుంది. నార్మల్ లోకల్ టైర్స్ అనేది కాకుండా వీళ్ళు జేకే టైర్స్ అనేవి వాడుతున్నారు. సో కంపెనీ టైర్స్ అనేది వాడుతున్నారు కాబట్టి మనకి ఆఫ్ రోడింగ్కి అయితే ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. అండ్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే మనకి డ్రమ్ బ్రేక్స్ అనేవి వస్తున్నాయి ఫ్రంట్లో. అండ్ ఇది మనకి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ ఫ్రెండ్స్, ఈ వెహికల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకు ఒక ఏరోడైనమిక్ డిజైన్ అనేది వస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ దీని ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ డిఆర్ఎల్స్ అనేవి వస్తాయి. సో డిఆర్ఎల్స్ అనే హాలోజన్ బల్బ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి మెయిన్గా ప్రొజెక్టర్ ల్యాంప్ అండ్ హైబీమ్ లో బీమ్ అనేది ఇందులో వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇండికేటర్స్ అనేవి మనకి హ్యాండిల్లోనే ఇస్తున్నారు. అండ్ ఇండికేటర్ స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి చిన్న సౌండ్ అనేది కూడా వస్తుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో సౌండ్ అనేది ఇయ్యరు. సో ఈ వెహికల్లో చూసుకుంటే మనకి ఇండికేటర్కి మంచిగా సౌండ్ అనేది కూడా ఇస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వెహికల్ మీటర్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సో మనకి ఈ డిజైన్ అనేది వస్తుంది. మీటర్ కన్సోల్ది ఒక వైట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మీటర్ కన్సోల్కి. సో ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి చూసుకుంటే మనకి బ్యాటరీ లెవెల్ ఇండికేషన్, స్పీడోమీటర్ అండ్ ట్రిప్ మీటర్ అండ్ మోడ్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది మనకి. సో ప్రజెంట్ ఏ మోడ్లో ఉన్నదని ఇక్కడ చూపిస్తుంది. సో బటన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు నార్మల్గా హై బీమ్స్, లో బీమ్ స్విచ్ అండ్ ఇండికేటర్ స్విచ్, హార్న్ స్విచ్ అనేది లెఫ్ట్ సైడ్లో వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లోనే మనకి హజార్డ్ లైట్ స్విచ్ అండ్ రివర్స్ స్విచ్ అనేది వస్తుంది. సో ఈ వెహికల్ రివర్స్లో కూడా మూవ్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ లాట్లో ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అనేది కాదు. సో రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ ల్యాంప్ స్విచ్ అండ్ ఇక్కడ వెహికల్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ మోడ్ స్విచ్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. సో కిందికి వచ్చేసి ఇక్కడ మనకి లాక్ అనేది ఉంటుంది. సో ఇదే మన వెహికల్ కీస్, ఒక క్రోమ్ ఫినిషింగ్తో రిమోట్స్ అనేవి వస్తున్నాయి. రిమోట్ పని ఏంటంటే మనకి యాంటీ థెఫ్ట్ అలామ్ అనేది వెహికల్లో ఉంటుంది. సో మీరు రిమోట్తోనే వెహికల్ అనేది మొత్తం కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక చిన్న హుక్ అనేది వస్తుంది క్యారీ బ్యాగ్స్ ఏమైనా క్యారీ చేసుకోవడానికి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కూడా మనకి గ్లోబ్ బాక్స్ స్పేస్ అనేది వస్తుంది. సో ఈ గ్లోబ్ బాక్స్ స్పేస్ మీద చూసుకుంటే మనకి ఒక యూఎస్బి పోర్ట్ అనేది వస్తుంది. సో మొబైల్ అనేది మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్, సీట్ కింద చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది వస్తుంది. సో ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది వెహికల్ని ఛార్జ్ చేయడం కోసం. అండ్ ఫ్రెండ్స్, మనం సీటింగ్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు ఎంత కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ అనేది ఉందో. సో మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి హికప్స్ అనేవి మనకు ఉండవు. అండ్ ఫ్రెండ్స్, సైడ్ విషయానికి వచ్చేసి మనకి ఫుట్ రెస్ట్ కూడా మీరు చూడొచ్చు ఇంక్లూడింగే ఉంది. సో మనకి మెయింటెనెన్స్ అనేది అస్సలే ఉండదు, ఫుట్ రెస్ట్ ఇరిగిపోయినా అలా ఉండదు. సో ఇన్బిల్డ్ వస్తుంది మనకి. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి సైడ్ అనేది ఫైబర్ మడ్గార్డ్ అనేది వస్తుంది సైడ్కి. అండ్ ఇక్కడ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనే బ్యాక్ సైడ్ వస్తాయి మనకి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అనేది మనకి బ్యాక్ సైడ్లో కూడా వస్తుంది. అండ్ మోటార్ అనేది ఇన్బిల్డ్లో వస్తుంది టైర్కి. సో ఇది అనేది మనకి 800 వాట్స్ IP67 రేటెడ్ మోటార్ అనేది వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేకింగ్ అనేది వస్తుంది. సో మీరు చూడొచ్చు. అండ్ మోటార్ స్పెషాలిటీ గురించి మాట్లాడితే ఇది IP67 రేటెడ్ కాబట్టి హబ్ మోటార్కి అనేది ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. వాటర్లో ఎంత డీప్గా పోయినా మనకి డ్యామేజ్ అనేది ఉండదు. అండ్ ఫ్రెండ్స్, వెహికల్ బ్యాక్ సైడ్ విషయం గురించి మాట్లాడుకుంటే సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఏరోడైనమిక్ లుక్ అని చెప్పాను కదా, ఆ లుక్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్ అనేది ఉంది. సో గ్రాబ్ హ్యాండిల్ కూడా చాలా లాంగ్ అనేది ఇచ్చాడు. సో ఇంకా కూర్చునే పర్సన్కి అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. సో దీని కిందికి వచ్చేస్తే మనకి ఇక్కడ టెయిల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ అనేవి మనకు వస్తాయి. సో మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ నుంచి ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ అనేది నెంబర్ ప్లేట్ ప్లేస్ అనేది వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ అనేది అవసరం ఉండదు, ఎందుకంటే ఈ వెహికల్కి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అలాంటి టెన్షన్ సేమ్ లేవు కాబట్టి మీరు టెన్షన్ ఫ్రీగా ఈ వెహికల్ అనేది రన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనకి మెయిన్ పాయింట్ వచ్చేసి స్పీడ్. సో ఎందుకంటే మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి అండ్ మినిమం మ్యాక్సిమం స్పీడ్ అనేది మనకి తెలియాల్సి వస్తుంది. సో ఇందులో మనకి టోటల్గా 3 మోడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో 3 మోడ్ స్విచ్ అనేది మీకు రైట్ సైడ్లో వస్తుంది ఇందాక చెప్పినట్టు. సో 3 మోడ్స్లో మనకి ఎంతెంత స్పీడ్ అనేది ఈ వెహికల్ ఇస్తుందో మనం చూద్దాం. సో ఫస్ట్ మోడ్లో చూసుకుంటే మనకి 10 స్పీడ్ అనేది వస్తుంది. సో సెకండ్ మోడ్లో చూసుకుంటే మినిమం స్పీడ్ 20 అనేది వస్తుంది. అండ్ థర్డ్ మోడ్లో చూసుకుంటే మనకి 25 మ్యాక్సిమం స్పీడ్ అనేది వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వెహికల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 60 వోల్ట్స్ అండ్ 36 ఆంపియర్తో వస్తుంది. సో ఈ బ్యాటరీ అనేది మనకి ఇన్బిల్డ్లో వస్తుంది, స్వాపబుల్ కాదు. సో డైరెక్ట్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవాలి మనం వెహికల్కి. అండ్ మైలేజ్ విషయానికి వచ్చేసి మనకి మైలేజ్ అనేది అప్ టు 120 వరకు అనేది ఇస్తుంది. సో సింగిల్ పర్సన్ డ్రైవ్ చేస్తే 120 ఇస్తుంది. అండ్ డబుల్ పర్సన్ ఎక్కించుకుంటే వెయిట్ పెరుగుతుంది కాబట్టి అప్రాక్స్ 100 వరకు అనేది మనకి మైలేజ్ అనేది ఇస్తుంది. అండ్ ఫ్రెండ్స్, సీట్ విషయానికి వచ్చేసి మనకి మంచి కంఫర్ట్ కుషనింగ్తో వస్తుంది. సో 2 పర్సన్కి సరిపోయే సీట్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది.
అండ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ లాక్లోనే ఉంటుంది ఓపెన్ చేయడానికి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి జస్ట్ పుష్ చేస్తేనే మన సీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము హాఫ్ హెల్మెట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది బూట్ స్పేస్లో అనేది మనకి. అండ్ ఎక్స్ట్రా చిన్న చిన్న యాక్సెసరీస్ ఉన్నా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇదనేది మనకి ఎంసీబీ స్విచ్. సో ఏ ప్రాబ్లం ఉన్నా వెహికల్కి ఏమైనా ఉన్నా సేఫ్టీ కోసం ఇది ఆఫ్ చేసుకోవచ్చు. సో మొత్తం వెహికల్లో అంటే ఇది మెయిన్ స్విచ్ అన్నమాట. సో ఇది ఆఫ్ చేస్తే వెహికల్ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ వెహికల్ ఛార్జర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 6 ఆంపియర్ ఛార్జర్ అనేది వస్తుంది. సో 6 ఆంపియర్ కాబట్టి మనకి 4 అవర్స్లో ఈజీగా ఫుల్ ఛార్జ్ అనేది అయిపోతుంది. సో ఫుల్ ఛార్జ్లో మనం 120 కిలోమీటర్స్ అనేది జర్నీ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 3 పిన్ ప్లగ్ అనేది వస్తుంది. సో ఈజీగా ఎక్కడన్నా ఛార్జింగ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ గ్యారంటీ వారంటీ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాటరీ మీద అయితే అన్కండిషనల్ 3 years వారంటీ అనేది వస్తుంది. అండ్ బ్యాటరీ స్పెషాలిటీ ఏంటంటే మనకి లిథియం అయాన్ బ్యాటరీ అనేది వస్తుంది. సో అన్ని వెహికల్స్లో వచ్చినట్టే మనకి ఈ వెహికల్లో లిథియం అయాన్ బ్యాటరీ అనేది వస్తుంది. సో అదనేది మనకి ఒక ప్లస్ పాయింట్. అండ్ 120 మైలేజ్ అనేది వెహికల్ గెయిన్ చేస్తుంది. సో మొత్తం వెహికల్ గురించి మాట్లాడుకుంటే కూడా మనకి మొత్తం 3 years వారంటీ అనేది వస్తుంది వెహికల్ మీద కానీ, మోటార్ మీద కానీ, కంట్రోలర్ మీద కానీ. సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి అయితే మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి కమెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కమెంట్ చేయవచ్చు. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ అనేది తెస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.